హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ థిక్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 750 గ్రామ్స్ చికెన్ని సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, బిర్యానీ ఆకు వేసుకొని ఇదంతా ఫ్రై అవనిద్దాం. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 4 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాం. ఈ ఉల్లి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టుకొని చికెన్ని బాగా కుక్ అవనివ్వాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ కుక్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి ఇనికిపోయేటప్పుడే అందులో ఒక 2 టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం. తర్వాత గ్రేవీకి తగ్గట్టు ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఇలా గ్రేవీ దగ్గరకు పడ్డప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఈ చికెన్ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.